శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. ఏ కార్యమైనా విఘ్నం లేకోకుండా నిర్విఘ్నంగా సాగాలి అంటే విఘ్నాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని పూజించాలి. స్వామిలోని ప్రత్యేకత అది. ప్రథమంగా పూజలు అందుకునేవాడు, వందనాలు అందుకునేటువంటి వాడు గణపతి దేవుడు ఒకడే. వికటుడని ఆయనకు పేరు. అంటే చూడడంతోనే అందరినీ ఆకర్షించి మనస్సులను సంతోషంతో నింపుతాడు. అంత అద్భుత శక్తి స్వామి ఒక్కడికే ఉంది. ఆయన రూపాన్ని చూస్తే సగం జంతువు సగం మనిషి కలిసినటువంటి ఒక రూపము. కానీ ఆయనను సుందరుడు కూడా అన్నారు. ఎందుకంటే ఆయన రూపము బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే అత్యంత ప్రధానమని బోధిస్తుంది. కనుక అది ఆయన సుందర నామంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం. స్వామి లీలలు ఒక పట్టాన అర్థం కావు మనకు. ఒక్కొక్కప్పుడు ఆయనలో త్రిమూర్తుల తత్వము బహిర్గతమవుతూ ఉంటుంది. కనుక స్వామి ఫలానా దేవత స్వరూపమని చెప్పలేం కదా. అందువల్ల ఏ రూపము కానీ ఆయనను పరబ్రహ్మ అని తెలుసుకోవాలి. స్వామీజీ వారు కూడా మహాదేవ పుత్రం మహాసేన మిత్రం అనే కీర్తనలో స్వామి తత్వాన్ని తెలిపారు. ఈ వినాయక చవితి రోజున ఆయనకు గరికతో పూజ చేయాలి. గరిక మహిమ గురించి గణేష్ పురాణంలో అద్భుతమైనటువంటి గాథలు ఉన్నాయి. స్వామి అనలాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆయనను శాంతింపజేయటం దేనివల్ల కూడా కాలేదట. ఒక్క గరిక వల్లే ఆయన శాంతించాడు. అందువల్ల ఆయనకు గరిక అంటే ఎంతో ప్రీతి. ఆయన కవుల్లో గొప్ప కవి. విష్ణు స్వరూపుడైనటువంటి వేదవ్యాస మహర్షి పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని చెబుతూ ఉంటే విష్ణువే అయినటువంటి గణపతి స్వామి దాన్ని వ్రాశాడు. గణపతిని విష్ణువని ఎందుకన్నామంటే పురాణాలు ఆయనను అలా కీర్తించాయి. ఎంతోమంది గొప్ప కవులు తమ కావ్యాల్లో స్వామి గొప్పతనాన్ని, తత్వాన్ని భిన్న భిన్న రీతుల్లో తెలిపి స్తుతించారు. స్వామి పరబ్రహ్మ కనుకే సృష్టిలో ఏవైతే నామాలున్నాయో, సృష్టికి అతీతంగా ఏ నామాలున్నాయో అవన్నీ కూడా ఆయన సహస్రనామంలో దర్శనమిస్తున్నాయి. దక్షిణామూర్తి సరస్వతీమాత హైగ్రీవ స్వామిలాగా గణపతి స్వామి కూడా విద్యాప్రదాత. విద్యార్థులు ఈ రోజున పుస్తక పూజ చేసి బాగా విద్య రావాలని కూడా కోరుకోవాలి. రైతులకు కూడా స్వామి రక్ష. త్రిమూర్తులే స్వామిని కొలిచి ప్రసన్నం చేసుకున్నారంటే ఆయన ఘనత అపారమైందని తెలుసుకోవాలి కదా మనం. సృష్టికి మూలమైన లలితామాత, కామేశ్వర దంపతులే స్వామిని స్మరించారంటే ఆయన యొక్క ప్రభావం అనంతమని గ్రహించాలి. దత్తావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల అవతారం కూడా ఈరోజే వారు పీఠాపురంలో అవతరించారు. అంటే కురుపురంలో నివసిస్తూ ఈనాటికి భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నారు. భక్తి శ్రద్ధలతో ఈ రోజున వరసిద్ధి వినాయక వ్రతం చేసుకున్న వారికి ఎటువంటి అపనిందలు అన్ని ఏవి కూడా రావేన రావు. అన్ని కార్యాల్లోనూ జయం లభిస్తుంది. వరసిద్ధి వినాయక స్వామి అనుగ్రహం వల్ల వ్యతిరేక శక్తులతో మార్పు రాని అన్ని రంగాల్లో గల విఘ్నాలను నశించమని, జయం కలగనేని క్షిప్ర గణపతిని మనం వేడుకుంటున్నాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.